లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. నమస్తే, వెల్కమ్ టు RTV. ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే. సో తన అభిమాన హీరో బర్త్డే వచ్చిందంటే ఫ్యాన్స్ ఎక్కడెక్కడి నుంచో తన అభిమాన హీరోకి విష్ చేయడానికి, చూడడానికి ఎక్కడెక్కడి నుంచో ఇంటి వద్దకు వస్తూ ఉంటారు. సో ఈరోజు మనం జూనియర్ ఎన్టీఆర్ ఇంటి దగ్గర ఉన్నాం. సో ఇక్కడ కూడా కొంతమంది ఫ్యాన్స్ తన అభిమాన హీరోని చూడడానికి వచ్చారు. బట్ ఎన్టీఆర్ ఇంటి దగ్గర లేకపోవడంతో ఇక్కడ వెయిట్ చేస్తున్న పరిస్థితి ఎక్కడి నుంచో. సో ఇక్కడ మనం చూడొచ్చు, ఒక అభిమాని బళ్ళారి నుంచి తన పిల్లలతో లగేజ్తో వచ్చి హీరోని చూడాలి, కలవాలి, విష్ చేయాలి, మాట్లాడాలి అని చెప్పేసి వెయిట్ చేస్తున్న పరిస్థితి. సో ఒకసారి మాట్లాడదాం. హలో అండి. నమస్కారం సార్. బళ్ళారి నుంచి వచ్చారు? బళ్ళారి నుంచి వచ్చినాం మేము. ఎప్పుడు వచ్చారు? నిన్న సాయంత్రం ఎక్కినాము, 10 దిగినాము. ఎందుకు వచ్చారు? సార్ని కలవాలని, సార్ని కలిసి మాట్లాడి ఒక ఫోటో దిగాలని దానికి వచ్చినాము. ఓకే. బళ్ళారి నుంచి ఎట్లా వచ్చారు? ట్రైన్కి వచ్చాము. ట్రైన్కి వచ్చాము. ఓకే. లగేజ్ కూడా చాలా లగేజ్ తీసుకుని వచ్చారు. సార్ని కలిసి పోయే వరకు పోకూడదని, సార్ కలిసి మాట్లాడి పోవాలని వచ్చినాము. ఓకే, రైట్. ఓకే, మరి పిల్లలు, చిన్న పిల్లలు వేళ్ళు ఎందుకు తీసుకొచ్చారు? లేదు, చూడాలని ఆశ పిల్లలకి. నేను పిల్లలు కూడా ఫ్యానేనా? ఫుల్ ఫ్యాన్. పిల్లలు ఏం చదువుతున్నారు పిల్లలు? పాప 2వ క్లాసు, బాబు 1వ క్లాసు. ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్. సో జూనియర్ ఎన్టీఆర్ ఎప్పటి నుంచి ఇష్టం? నాకు 10 ఏండ్ల నుంచి ఇష్టం. నా ఏజ్ 10 ఏండ్లు, ఇప్పుడు నాకు 30 ఏండ్లు. 20 ఏండ్ల నుంచి చాలా ఇష్టము. నాకు మా అన్నయ్యకి గొడవ పడుతుంటే, అన్నయ్య బాలకృష్ణ అంటుండే, నేను ఎన్టీఆర్ అంటుంటే, మాకు చిన్న చిన్న గడువులు అవుతుండే. కానీ అప్పటి నుంచి ఎన్టీఆర్ని మేము వదిలేదు. ఇప్పటికి జై బాలయ్య, జై ఎన్టీఆర్ అంటున్నారా ఇద్దరు అన్నదమ్ములు? అంటున్నాము, అన్నదమ్ములు. అన్న జై బాలయ్య అంటాడు, మేము జై ఎన్టీఆర్ సార్ అంటాము. ఓకే. సో ఎందుకు ఎన్టీఆర్ ఎందుకు ఇష్టం మీకు? లేదు, మాకు సినిమాలు అంతగా బాగా నచ్చుతున్నది. డైలాగ్లో మీరు చూసిన ఇష్టపడిన క్వాలిటీ కానీ, లేదంటే ఏంటి యాక్టింగ్లో కానీ ఏం నచ్చుతుంది? యాక్టింగ్ కానీ, క్వాలిటీ కానీ అన్నీ కరెక్ట్గా మెయింటైన్ చేస్తారు సార్. మాట వచ్చిందంటే ఆ మాటకి కరెక్ట్ సమాధానము దొరుకుతుంది. మేము ఎవరితోనో మాట్లాడేటప్పుడు కూడా మా సార్ గురించి మాట్లాడతాం. ఇంతవరకు ఎప్పుడైనా కలిసారా? ఎప్పుడైనా చూసారా? లేదు, ఒక 3 నెలల కింద వచ్చింటిమే. సార్ లేదు అప్పుడు కూడా ఇదే మాట అంటారు. అప్పుడు నేను ఇంకొకరు వచ్చింటిమే. ఇప్పుడు పిల్లలు బర్త్డే ఉందని ఒక వారం నుంచి నేను ప్లాన్ వేస్తే, పిల్లలు లేదు నేను వస్తాను, నేను చూస్తాను సార్నని. పిల్లలు నిన్న చాలా ఇబ్బంది పడి లాస్ట్ వచ్చే వరకు ఇట్లేదు. పిల్లలు ఏడ్చుకుంటూ ఉంటారు, లేదు సార్ని చూడాలా, మేము కలియాలా, ఒక ఫోటోనే తీసుకోవాలా సార్తోనని. పిల్లలు ఇబ్బంది పడకుండా ఏడ్చుకుంటా ఉండిన దానికి మళ్ళీ తోలుకొని వచ్చేసాను. మీకు టికెట్స్కి, ఫుడ్కి, పిల్లలకి ఖర్చు ఎంత అయింది? ఇప్పుడు మా బళ్ళారి నుంచి వచ్చేదాకా వీటికి ఇప్పటికి 2,500,000 అయిపోయింది. ఇప్పుడు ఆయన ఇక్కడ లేరు కదా? ఇక్కడ లేదు సార్. సో మరి ఎట్లా చూసే వరకు ఉంటారా, వెళ్తారా? చూసే వరకు ఉండాలని ఉన్నాము. పిల్లలు ఇబ్బంది పడతారు కదా, మీకంటే ఏం పర్లేదు. లేదు, పిల్లలు ఆశ మీద ఉన్నారు చూడాలా సార్ నని. ఇప్పుడు తోలకం పోతుకొని నిరాశ అవుతారు పిల్లలు, నిరాశతో పోవాలవుతుంది మేము. మీ ఫ్యామిలీ ఏమనలేదా పిల్లల్ని తీసుకుని ఎట్లా హీరోని చూడడానికి వస్తున్నాను బర్త్డేకి అని చెప్తే? కొట్లాటాయ. అవునా? ఇంట్లో కొట్లాడాడి, మీ మిస్సెస్తో కొట్లాడాడి తీసుకుని వచ్చేసారు. పిల్లలు లేదు నేను పోతానంటే పోతానని పట్టుకుంటున్నారు దానికో. కానీ కంఫర్టేషన్ అయ్యి వచ్చిండేది. ఓకే. నీ పేరేంటి నాన్న? కృపాన్విత. ఏ క్లాస్ చదువుతున్నావు? సెకండ్ క్లాస్. ఎందుకు వచ్చావు ఇప్పుడు నువ్వు ఇక్కడికి? సార్ చూడాలని. చూస్తా. ఏ సినిమా చూసావు? ఎన్టీఆర్ సార్ సినిమా చూసాను. ఏ సినిమా చూసావు? సినిమా పేరు? సినిమా పేరా? ఏ సినిమా నచ్చిన సినిమా ఏంటి నీకు? ఏమదాన సినిమా. ఏమదంగా చూసేవరకు వెళ్ళవు ఇంటికి? బాగుంది ఇక్కడ హైదరాబాద్లో మీ ఊరికంటే. మరి చదువుకో, వెళ్ళి చదువుకో, స్కూల్కి వెళ్ళి చదువుకుంటాను. బాగా చదువుకుంటే వీళ్ళు వచ్చి కలుస్తారు అప్పుడు మిమ్మల్ని, హీరోస్ వచ్చి. బాగా చదువుకుని మీరు కూడా మంచిగా అయితే అప్పుడు వీళ్ళు కూడా వస్తారనమాట మిమ్మల్ని చూడడానికి. అట్లా. ఏ క్లాస్ చదువుతున్నావు? ఫస్ట్ క్లాసా? ఏం పేరు నీ పేరు? హర్షిత్. నువ్వెందుకు వచ్చావు?
సార్ నాకు చూడాలని ఏ సార్ని? ఇండియా సార్ తెలుసా నీకు? ఎన్టీఆర్ సార్ తెలుసా? తెలుసు. తెలుసా? చూస్తావు, సినిమాలు చూస్తావు నువ్వు? చూస్తాను. ఏ సినిమా చూసావు ఎన్టీఆర్ది? ఎన్టీఆర్ సార్ ఏ సినిమా చూసావు? గుర్తులేదా? గుర్తుంది. మరి చెప్పు. మరి భాష. ఏమి ఇష్టం జూనియర్ ఎన్టీఆర్ సార్లో? పోలీస్ డ్రెస్. పోలీసు ఉంటే ఇష్టమా? మరి మీరు ఎక్కడ ఉంటున్నారు? ఇప్పుడు ఇక్కడ వచ్చినాము. నైట్ ఆడ ఉండాలనేది తెలదు మాకు. ఇంకా నైట్ ఎక్కి మార్నింగ్ వచ్చారు. నైట్ ఎక్కి మార్నింగ్ వచ్చాము. ఇప్పుడు నైట్ ఆడ పండుకోవాలనేది తెలదు మాకు. సార్ ఇప్పొద్దు కలిసి ఉంటే ఇప్పొద్దే వెళ్ళిపోతుంటాము. ఏం చేస్తుంటారు మీరు? మేము ఇది సిమెంట్ పని చేస్తాం, లేబర్. మరి మీ పనులు వదిలేసుకుని పిల్లల్ని తీసుకుని వచ్చేసి ఇక్కడ రోడ్ల మీద ఇలా ఉంటే పిల్లలు ఎంత ఇబ్బంది అవుద్ది కదా? లేదు, సార్ ఉంటాడని ఒక ఆశ మీద వచ్చినాము. ఎట్లా కానీ ఒక 2-3 రోజులు సార్ దొరికే లేదంటే లేదు అని ఒక 2-3 రోజులు ఉండాలని వచ్చినాం. అట్లా బట్ 2-3 రోజులు చూసి పోదామని వెళ్తారు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? యానం, కాకినాడ, అమలాపురం నుంచి వచ్చిన. ఓకే. ఎన్టీఆర్ని చూడడానికి? అవును. ఎప్పుడు ఇదే ఫస్ట్ టైం వచ్చారు? ఇంతకుముందు వచ్చారు? ఎప్పుడు ఫస్ట్ టైం వచ్చాను కానీ కలవలేదు. ఇప్పుడు కలుద్దామని వచ్చా. బర్త్డే విషెస్ చెప్దామని వచ్చాను. ఇప్పుడు కూడా లేరు కదా? లేరు, మరి నాకు తెలియదు కదా లేరని. ఇంకా చూద్దాం, ఈవినింగ్ కల్లా వస్తారనుకుంటున్నాం, చూడాలి. ఎన్టీఆర్ సినిమాల్లో బాగా నచ్చిన మూవీ? నాన్నక ప్రేమతో, ఇవి బాగుంటాయి, అన్నీ బాగుంటాయి. నేను చిన్నప్పటి నుంచి నాకు తెలిసిన కానీ కానీ బాగా ఇష్టం వచ్చింది టెంపర్ సినిమా, బాగా ఇష్టం. తెలవడంగానే ఎన్టీఆర్ అన్న అంతే. ఇంకా చూడడం, మూవీ చూడడం, నెమ్మదంగా ఇవన్నీ చూడడం చిన్నప్పటి నుంచి ఇష్టం నాకు. అలా దేవరా సాంగ్ ఎలా ఉంది? బాగుంది. రిలేకేషన్ బాగుంది. నైట్ చూసా అంటే 7-2కి అలా సాంగ్ రిలీజ్ అయింది. బాగుంది సాంగ్. హుకుం మర్చిపోయేలా ఉందా? నచ్చింది, బాగుంది. మ్యూజియం బాగుంది. హుకింగ్ సాంగ్ మర్చిపోయినా కానీ నేను చెప్పను, అన్నీ ఒకేలాగా ఉంటాయి కానీ బాగుంది సాంగ్. బాగుంది. సో అనిరుద్ధ్ అంటే అంత మంచి సాంగ్ ఇచ్చారు, అనిరుద్ధ్ ఎందుకు ట్రోల్ చేస్తున్నారు ఫ్యాన్స్? ట్రోల్ చేయడం ఏం లేదు, అదేంటంటే కొంతమంది ఉంటారు కదా పల్లెని వాళ్ళు వీళ్ళు ట్రోల్ చేస్తూ ఉంటారు. అవి రీజన్ ఏముంది, ఇప్పుడు ఎన్టీఆర్కి అభిమానులు ఉంటారు, వాళ్ళని ట్రోల్ చేయలేక ఇలాంటి వాళ్ళని ట్రోల్ చేస్తే అలాంటి వాళ్ళు కిందకి దిగుతారని. లిరికల్ వీడియో మొత్తం అనిరుద్ధ్ కనిపించాడు. అన్నయ్య ఉన్నారు, ఆయన ఉన్నారు, అందులో తప్పలేదు. ఆయన సాంగ్ తీశారు కాబట్టి ఈయన ఉన్నారు, యాక్ట్ చేశారు, అందులో తప్పలేదు. ఎవరిని ఉండొచ్చు. ఏంటంటే కొంతమంది పల్లెని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు బయట నుంచి రిమోక్స్లు చేస్తూ ఉంటారు, అవి మనం పట్టించుకోకూడదు, అలా వదిలేడు మాటలు. మరి ఆచార్య తర్వాత కొరటాల శివ, ఈ దేవర 2 పార్ట్లుగా తీస్తున్న మూవీ, ఎందుకంటే ఆ గ్లిమ్స్ కానీ ఇప్పుడు ఈ లిరికల్ వీడియోలో ఎన్టీఆర్ లుక్స్ కానీ ఆ చిన్న వీడియో ఉన్నాయి కదా మా లిరికల్ వీడియో మధ్యలో, సో ఆ విజువల్స్ అవన్నీ చూసినప్పుడు ఎట్లా అనిపించింది? కొరటాల శివ ఆచార్య తర్వాత ఎటువంటి ప్రాజెక్ట్ అనేది తీసుకున్నారు, ఎటువంటి కథ ఎంచుకున్నారు, అది ఎంత ఇంపాక్ట్ ఉండబోతుంది ఎన్టీఆర్ కెరీర్కి అనేది ఏమైనా ఐడియా వచ్చిందా మీకు? ఎన్టీఆర్కి ఏంటంటే సముద్రం చూసి మూవీ కాబట్టి గూస్ బంప్ ఖచ్చితంగా వస్తాయి, 100% ఖచ్చితంగా. విజువల్స్ అయితే గట్టిగానే ఉంటాయి. దేవర, కొరటాల శివ అసలు మనం చూసాం కదా జనతా గ్యారేజ్ ఎలాగుందో, అసలు ఇది కూడా అలాగే ఉండిపోతుంది. అంటే ఎక్స్పెక్టేషన్ హై రేంజ్ ఉంది. అంతే. చాలా మంది అనుకుంటారు రాజమౌళి సినిమా తర్వాత ఇది కూడా ఫ్లాప్ అవ్వచ్చు కదా అనుకుంటారు, అలా ఉండదు. ఇది బాగుంటుంది. పుష్ప 2 సాంగ్ వచ్చింది, గేమ్ చేంజర్ నుంచి రామ్ చరణ్ సాంగ్ వచ్చింది, దేవరా సాంగ్ వచ్చింది. ఈ 3 songs లో రిపీట్ మోడ్ లో వినే సాంగ్ అంటే 3 songs లో ఏ సాంగ్? ఇప్పుడు అయితే పుష్ప వింటున్నాను, ఎందుకంటే అది కొంచెం దేవరా వచ్చిన పుష్పని. దేవర విషయం ముస్మా అని చెప్పడం, దేవర నిన్నే రిలీజ్ అయింది కానీ ఇంకా ఇప్పటికే వింటాం స్లోగా కొంతమందికి ఇంకా వింటూ ఉంటారు కాబట్టి అది కొంచెం 1 week అలా అయింది కదా, కొంచెం అది అందరూ పెట్టుకుంటారు కాబట్టి అలా వింటూ ఉంటాం కదా, అది మైండ్లో ఉండిపోద్ది. అలా ఇది కూడా కొంచెం 2 days ఉన్నాం అనుకో, ఇది కూడా తర్వాత దేవరా వస్తుంది. తర్వాత బెస్ట్ అని ఏం లేదు, అన్నీ బాగానే ఉన్నాయి. నేను ఇది ఒకటే బెస్ట్ అని చెప్పను కదా, అన్నీ బాగానే ఉన్నాయి. ఎవరిదన్నా బాగుండాలని కోరుకుంటాం తప్ప ఎన్టీఆర్ ఫ్యాన్స్ అది బాగోకూడదు ఇది బాగోవాలని కోరుకోము కదా, అందరూ బాగుండాలని చూస్తాం. నెక్స్ట్ ఇంకా ప్రశాంత్ నీల్తో
మూవీ అంటే ఆల్మోస్ట్ డ్రాగన్ టైటిల్ అనేది కూడా అనుకుంటూ ఉన్నారు అంతా కూడా, సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతుంది టైటిల్. సో ఈ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? డ్రాగన్ అయితే ఎట్లా ఉంటుంది? డ్రాగన్ అన్నది మనం ఆల్రెడీ పిక్చర్ చూసాం ఎలా ఉంటుంది అనేది ఫోటో, అది కన్ఫర్మేషన్ చూస్తే ఆల్రెడీ భయంకరంగా ఉంటుందని అర్థమవుతుంది. ప్రశాంత్ నీల్ సినిమా అన్నది ఆల్రెడీ తెలిసింది ఎలా ఉంటాయి అన్నది, మనం చూసాం కూడా కేజీఎఫ్ ఇలాంటివి, ఇవి చూసాక చూడాలి ఎలా ఉంటుంది అన్నది. అంటే జూనియర్ ఎన్టీఆర్కి మూవీస్ సినిమాల పరంగానే అభిమాన, లేదంటే ఆయన పొలిటికల్గా కూడా వస్తే బాగుంటుంది, ఎంట్రీ ఇస్తే బాగుంటుంది అని ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ఎక్స్పెక్టేషన్ ఏం లేదు ప్రస్తుతానికి. ఇప్పుడైతే మూవీలో బిజీగా ఉన్నారు అన్నయ్య. వస్తే బాగుందని బాగుంటుంది అంటే ఇప్పుడు అప్పుడే వద్దు, ఇప్పుడు కొంచెం బాగుంది కాబట్టి అన్నయ్యది సినిమా ఫీల్డ్లో ఇప్పుడు అప్పుడే వద్దు. ఒక 2032 అలా అప్పుడు వస్తే బాగుంటుందని నా ఫీలింగ్, ఇంటర్ ఫీలింగ్. ఇప్పుడు వస్తే కొంచెం మూవీలో బిజీగా ఉన్నారు కదా, కొంచెం అప్పుడు వస్తే బెటర్ అని ఆలోచిస్తాను. అంటే టీడీపీ పార్టీలోకినాగా ఏమో ఆయన ఇష్టం, ఆయన పార్టీ, వాళ్ళ తాత పెట్టిన పార్టీ ఆయన పార్టీలోకి వస్తారో మనకు ఐడియా లేదు, కొత్త పార్టీ ఎట్టిన వస్తారో మనకు ఐడియా లేదు కదా. దాంట్లో మనం అనుకుంటాం రావాలనుకుంటాం తప్ప దాంట్లోకి రావాలని మనం అనుకోకూడదు కదా. అంటే మీరు పర్టికులర్గా నందమూరి ఫ్యామిలీ అభిమాన, లేదంటే బాలయ్య అభిమాన, ఎన్టీఆర్ అభిమాన, ఎట్లా? ఎన్టీఆర్ అభిమాని నేను, అంతే, ఓన్లీ ఎన్టీఆర్ చూసా. ఈ మధ్యన అంటే జై బాలయ్య అన్నప్పుడు జై ఎన్టీఆర్ అనే స్లోగన్ కూడా వినిపిస్తూ ఉంది. అలా ఏం లేదు, ఎందుకంటే ఆయన బాబాయ్ కాబట్టి జై బాలయ్య అంటే జై ఎన్టీఆర్ అంతే, అదొక సోజన్ తప్ప అంతకుమించి ఏం లేదు. భయ్ ఎక్కడి నుంచి వచ్చారు? కర్ణాటక నుంచి వచ్చినాం సార్. ఎప్పుడు వచ్చారు? నైట్ వచ్చినాం. ఓకే. బర్త్డే అని తెలిసి వచ్చినామా? ఓకే. ఇంతకుముందు వచ్చారా? ఇదే ఫస్ట్ టైం? ఇంతకుముందు శిల్పారాంలో ఆడియో లాంచ్కి వచ్చినాం ఒకసారి. ఇంటి దగ్గరికి రావడం ఇదే ఫస్ట్ టైం. ఓకే. సో దేవరా సాంగ్ విన్నారా? విన్నాం సార్, బాగుంది, చాలా బాగుందా? అవును సార్, నచ్చిందా? చాలా నచ్చింది. అంటే కొరటాల శివ జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్తో, కానీ ఇంతకుముందు ఆచార్య తీశారు కాబట్టి అది కొంచెం డిజాస్టర్. సో ఇప్పుడు దేవరా ఈ గ్లిమ్స్, ఈ వీడియో, లిరికల్ వీడియో సాంగ్ ఇవన్నీ చూసినాక ఎలా ఉంది? కాలర్ ఎగరేసుకునేటట్టు తీస్తాయి సినిమా అని చెప్పిండు ఆల్రెడీ ఎన్టీఆర్ సార్. ఆయనకి అంతా మేము చాలా పెద్ద ఫ్యాన్ సార్. ఎప్పటి నుంచి? ఏ మూవీ నుంచి? ఫస్ట్ సినిమా నుంచి, అది అంతకుముందు 1 నంబర్ కుర్రోడు సినిమా కా నుంచి. ఎందుకు ఇష్టం ఎన్టీఆర్ అంటే? ఆయన సినిమాలన్నా, ఆయన నటన అన్నా, ఆయన వాళ్ళ తాతగారు అన్న ఫస్ట్ నుంచి మాకు అంతా అభిమానం. బాలయ్య గారు, బాలకృష్ణ కూడా చాలా అభిమానం సార్. నా ఫ్యామిలీ అంటేనే నందమూరి ఫ్యామిలీకి పెద్ద ఫ్యాన్స్. కర్ణాటక నుంచి వచ్చారు, మరి ఇక్కడ ఎన్టీఆర్ లేరు కదా, ఉంటారు ఇక్కడే? ఉంటామని అదే చూడాల, సాయంత్రం వరకు అని వచ్చినాం సార్. మాది గుల్బర్గా, అక్కడ గుల్బర్గా నుంచి కర్ణాటక. ఇక్కడ మా వాళ్ళది టిఫిన్ సెంటర్ బండి ఉంది, అక్కడ మా పిల్లలు అందరు ఉంటారు కదా, అందరం పోదాం రా అంటే వచ్చినాం. ఓకే. సో కర్ణాటకలో అక్కడే ఉంటారు మీరు? అక్కడే ఉంటాం సార్. అవును సార్. సో అక్కడ మూవీస్, మరి తెలుగు మూవీస్ చూస్తే తెలుగు బాగా మాట్లాడతాం. అక్కడ నారాయణపేటకు వచ్చి చూస్తాం సార్. నారాయణపేటలో బాబా థియేటర్ అని ఫేమస్ ఉంటుంది, బాబా థియేటర్, మనోహర్ థియేటర్, అక్కడ వచ్చి చూస్తాం. అక్కడ కుదరలేదంటే ఇక్కడ ఆర్టిస్ట్ క్రాస్ రోడ్ వచ్చి చూస్తాం. ఓకే. మీరు? అక్కడ కర్ణాటకనే. ఓకే. అంటే చూడడానికి తెలుగు పర్సన్ లాగా కొంచెం హెయిర్ స్టైల్ గడ్డం ఎన్టీఆర్ స్టైల్ అది? అట్లా ఏం లేదు కానీ అన్నకి పెద్ద ఫ్యాన్ అనమాట, నేను ఎక్కువ ఇష్టపడతాను అన్నని. ఎందుకు ఇష్టం ఎన్టీఆర్ అంటే? అంటే నా సినిమా నటింగ్లో అయినా స్టైల్ బాగుంటుంది, పోంచలే కదా అట్లా అని. RRR మూవీలో క్యారెక్టర్ నచ్చిందా? నచ్చింది. ట్రిపుల్ ఆయన ప్రతి సినిమా వచ్చిందంటే నేను ఖచ్చితంగా వెళ్తా. సాయంత్రం బర్త్డే ఉన్నా కూడా మేము ఎప్పుడే కానీ కేక్ కట్ చేసుకుంటాం అట్లా. చూద్దామని వచ్చారు? చూద్దామని. మస్తు చూసిన జైలో ఒక సినిమా అట్లా పక్కనే ఉన్నాడు, కానీ అంత అప్పుడు ఫోన్ ఏం చూడని అట్లా ఇక్కడ పక్కన ఒక మామూలుగా కలవలేదంటే పక్కనే ఉన్నాడు, అంటే మాట్లాడి ఏం మాట్లాడదు అన్నాడు, సైలెంట్గా పక్కనే ఉన్నాం. ఓకే. దేవరా సాంగ్ నచ్చిందా? పుష్ప సాంగ్ నచ్చిందా? గేమ్ చేంజర్ సాంగ్ నచ్చిందా? దేవరా సాంగ్ అంటే ఇప్పుడు కొద్దిగా రిలీజ్ అయింది కదా, ఇది బాగా అనిపిస్తుంది. మొత్తం అన్నీ రిలీజ్ అయితే తెలుస్తుంది అట్లా. హుకుం సాంగ్ మర్చిపోయేలా అనిపించింది ఆ సాంగ్? హుకుం సాంగ్ మర్చిపోతారని చెప్పారు, ఈ సాంగ్ ఏంటి? ఏమంతగానో మనకు తెలియదు కదా మనకి. మొత్తం కొద్దిగా ట్రయల్ ఇచ్చాడు కదా అని అట్లా అని. ఇంకా కొంచెం ఇస్తే బాగుంది అనిపించేటట్టు చూస్తుంటే ఇంకా చూద్దామనిపిస్తుంది అని ట్రయల్ చేస్తుంటే. ఎక్స్పెక్టేషన్స్ పెరిగినాయా? కొరటాల శివ సినిమా చాలా బాగుండబోతుంది, పార్ట్ 1 పార్ట్ 2 2 పార్ట్లు తీస్తున్నారంటే ఇది పాన్ ఇండియా లెవెల్లో ఉంటుంది. అంటే ఇప్పుడు రాజమౌళి సినిమా ఎట్లా ఉంటుందో ఇంకా ఆ రేంజ్కి తీసుకెళ్ళేలా ఉండొచ్చు అనుకుంటున్నాను. అంతా మించి ఉండొచ్చు అనుకుంటున్నాను. అంతకు మించి ఉండొచ్చా? ఇప్పుడు ఎందుకంటే ఏ సినిమాలు లేవు కదా, ఎక్కువ మంచిగా ఆడవచ్చు అని. తగ్గది, ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు అన్నకి అట్లా. ఓకే.
సో మీరంటే కర్ణాటక కాబట్టి ఇక్కడ పాలిటిక్స్ గురించి కూడా తెలుసా? పొలిటికల్ వింటాం సార్ ఎక్కువ టీవీలో అయితే మన న్యూస్ అంతా మొత్తం తెలంగాణ బార్డర్కే ఉంటుంది మొత్తం ఇక్కడ ఉంటాం. అన్న దిగుతానే అది పాపులర్ అవుతుంది బాగా తెలుగుదేశం పార్టీ. ఏమవుతుంది చెప్పండి. అన్న పాలిటిక్స్లోకి దిగితే అది తెలంగాణ పార్టీ స్ట్రాంగ్ అవుతుంది సార్ బాగా. మీరు కావాలనుకుంటున్నారా పొలిటికల్లోకి? అంటే లైఫ్లో ఎప్పుడైనా కానీ దిగుతాడని అందరికీ నమ్మకం ఉంది. పబ్లిక్ అందరు మాట్లాడతారు. ఎన్టీఆర్ మన్మోడు వస్తేనే ఇంకా బాగా పాపులర్ అవుతుంది పార్టీ, స్టాండర్డ్గా నిలబడుతుంది. ఆయన ఎంతవరకైనా కొనవద్దాడని ఒక నమ్మకం ఉంది. మీకుందా నమ్మకం ఉంది సార్, ఖచ్చితంగా ఉంది మాకు. అంటే ఇక్కడ పాలిటిక్స్ గురించి ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటని తెలుసు సార్. ఎక్కడి నుంచి వచ్చారు భయ్యా? హైత్నగర్. ఎన్టీఆర్ బర్త్డే ఎవ్రీ బర్త్డేకి వస్తారా? ఇప్పుడే వచ్చారు? ఎవ్రీ బర్త్డే అంటే లాస్ట్ ఇయర్ మిస్ అయినాము, ఈ ఇయర్ కొద్దిగా చూద్దామని ఆస్తుడు వచ్చినాము. అంతకుముందు ఒకసారి వస్తే రద్దీలో కుదరలు, అసలుకి దగ్గర పోలేకపోయినాము. కొద్దిగా ఇప్పుడు దేవర జరుగుతుంది కదా, ఏమన్నా దగ్గర తీస్తాడు అందరిని ఫోటోలు ఏమైనా ఇస్తాడని వచ్చినాము. ఎప్పుడైనా ఇచ్చారా? ఎప్పుడైనా కలిసారా ఇంటి దగ్గర? చూసి ఈ మామూలుగా ఫోటోలలో చూడటమే కానీ షూటింగ్లో అప్పుడు ఎప్పుడన్నా చూసినాం, అంతే దూరం నుంచి, దగ్గర నుంచి చూడలేదు. దగ్గర ఏ బర్త్డేకైనా ఇంటి దగ్గరికి వస్తే ఇంటి దగ్గరికి వచ్చి బయటకు వచ్చి ఏమైనా హాయ్ చెప్పడం ఫ్యాన్స్ కి? ఉన్నది చూసాం, అలా చూసాం. ప్రతిసారి ఫోటోలు దిగడానికి ఎప్పుడు ట్రై చేస్తున్నాం, కుదరటం లేదు. దానికోసం రీసెంట్గా ఇప్పుడు అల్లు అర్జున్ బర్త్డే అయితే అక్కడ ఫ్యాన్స్ అందరూ వచ్చినప్పుడు అల్లు అర్జున్ ఒక 3-4 టైమ్స్ బయటకు వచ్చి అందరికీ హాయ్ చెప్పి విష్ చేసి సో వెళ్ళడం. ఇప్పుడు కానీ మీ ఫ్యాన్స్ ఏమో డిసప్పాయింట్ అవుతున్నారు, ఇంటి దగ్గర లేరు. ఫ్యాన్స్ వద్దాం అనుకున్నా, కలవద్దాం అనుకున్నా, ఎక్కడెక్కడి నుంచో వచ్చినా కానీ చూడడానికి లేకుండా కొంతమంది ఫీల్ అవుతూ ఉన్నారు. ఏమంటారు? లే కంపల్సరీ అది ఫీల్ అయ్యేదంటే ఇప్పుడు ఆయన ఎక్కడున్న క్లారిటీ లేదు మాకు. కానీ ఇంకోటి ఏంటంటే లాస్ట్ ఒక 2 years బ్యాక్, 1 year బ్యాక్ అయితే మేము వచ్చినప్పుడు పైన నిలబడి హలో చెప్పిండు. ఒకసారి 2-3 సార్లు వచ్చి మేము వచ్చినప్పుడు చూసినాము. కానీ ఇప్పుడు ఏంటంటే కొద్దిగా ఇంకా ఎక్కువైంది కదా ఫాలోయింగ్ అని మా అన్నకి, కొద్దిగా ఏమన్నా దగ్గరికి వస్తడం చూసినాము. ఏదైనా ఫోటోలు సెల్ఫీలు ఏమన్నా అవకాశం ఉంటుందా అనుకున్నాం. ఈసారి మిస్ అయిపోయింది. ఏదన్నా సాంగ్ ఎలా ఉంది? దేవర సూపర్ ఉంది. నైట్ మొత్తం అదే విన్నాం, మొత్తం నైట్ మొత్తం అదే. హుకుం సాంగ్ మర్చిపోయారా? మనోడు మామూలు కొట్ల అయితే కంపల్సరీ మామూలు కొట్ల మనోడు అయితే. మరి ఎందుకు అనిరుద్ధిని ట్రోల్ చేస్తున్నారు? ట్రోల్ ఏది చేయకుండా ఉన్నా చెప్పు, ప్రతిదీ ట్రోల్ చేసేదే. స్క్రీన్ స్పేస్ లిరికల్ వీడియోలో కనిపించాడు. అంటే మనోడు ఏంటంటే మనోడికి కానీ కొద్దిగా ఎక్కువ ఉన్నది స్కోప్. ఏ పాట కాదు, మామూలుగా మొన్న రజనీకాంత్ చేసినప్పుడు అయినా కానీ ఇంకోలు చేసినప్పుడు కంపల్సరీ ఏ వీడియోలో ఉన్నా కానీ మనోడు ఎక్కువ ఉంటాడు. ట్రోల్ అంటే అది మాత్రం కొద్దిగా వాస్తవము, కొద్దిగా ఎక్కువ ఉన్నది అది వాస్తవం. కానీ ట్రోలింగ్ అది కంపల్సరీ కాదు, ప్రతిదానికి జరిగేదే. కానీ కొద్దిగా ఎక్కువ ఉన్నాడు, అయినా ఇబ్బంది. మనోడు 2-3 ఉన్నా కానీ మనోడిదే కదా, అది వేరు. ఆచార్య తర్వాత మరి దేవర బాగుంటుంది అని ఎక్స్పెక్టేషన్ ఏమైనా పెరిగిందా ఈ వీడియోలు? అన్న ఎందుకు పెరగదన్న, ప్రతి నిమిషం పెరిగేది ఉండదు, తగ్గేది ఉండదు. ఫిక్స్ అయిన రిలీజ్ అయిన కానీ, నిన్న రాత్రి రిలీజ్ అయిన దానికి కానీ, అంతకుముందు రిలీజ్ అయిన ప్రతిదానికి ఎక్స్పెక్టేషన్ పెరిగేది, తగ్గేది ఏమి ఉండదు. మొన్న చెప్పింది, మొన్న ఆడియోలో అన్నది కాలర్ ఎగరేసి చెబుతున్నా, అప్పుడే ఫిక్స్ అయిపోయినాం. బరాబర్ ఇతాప్ మళ్ళీ ఇంకా బాహుబలి మించైనా కొట్టే అవకాశాలు కానీ ఉన్నాయి, అంత ఎక్స్పెక్టేషన్ ఉంది. పెద్ద సినిమాలన్నీ కూడా ఇప్పుడు రిలీజ్ కాబోతున్నాయి, కల్కి కానీ, లేదంటే ఇప్పుడు రామ్ చరణ్ గేమ్ చేంజర్, పుష్ప 2. వాళ్ళ మార్కెట్ వాళ్ళదేనన్న, అన్నదే. అది మాత్రం పక్క. ఒక్కరితో పోటీ అని చెప్పను కానీ అన్న మార్కెట్ అన్నదే, దాంట్లో మళ్ళీ పేరు పెట్టడానికి లేదు. అది ఇంకా పొలిటికల్గా కూడా ఇప్పుడు వచ్చి సపోర్ట్ ఏం చేయలేదు ఇంతకు ముందు చేసినట్టు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అది పొలిటికల్ కంటే చెప్పలేము, కొద్దిగా మొన్న సపోర్ట్ ఇచ్చింటే ఇంకా బెటర్గా ఉండేదేమో. కానీ ఇది దాని అయితే ఇన్వాల్వ్మెంట్ లేదు. వస్తాడు, అది తొందరలోనే వస్తాడని ఉన్నది మాకు, కంపల్సరీ రావాలి. అంటే ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అప్పుడు కూడా ఏం మాట్లాడలేదు అని చెప్పేసి, ఇప్పుడు బాలయ్య ఫ్యాన్స్ వేరుగా, ఎన్టీఆర్ ఫ్యాన్స్ వేరుగా, అట్లా అంటే డివైడ్ కాము కానీ కొద్దిగా ఉంటుంది కదా, ఉంటుంది. కానీ అది కానీ ఫుల్ఫిల్ చేస్తాడు, అది నా నమ్మకం అయితే ఉంది, అది పక్క. ఇంకా ప్రశాంత్ నీళ్ళతో కూడా నెక్స్ట్ మూవీ వస్తుంది కదా, సో ఆ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా? అది చూడాలి. ఇంకా మనోడు ఇంకా ఒకసారి ఏదో వీడియో ఇప్పుడు చేస్తున్నాడు, ఎన్టీఆర్తో సినిమా చేస్తున్నారు కదా సార్, ఏమన్నా చెప్పండి అంటే కథ చెప్పమంటారు అన్నాడు. అంత ఆ రేంజ్లో ఉంటుంది, అయితే మంచిగా చేస్తారు, బాగుంది. బాయ్ ఎక్కడి నుంచి వచ్చారు? అలవాలండి. ఓకే. సో ఎవ్రీ ఇయర్ వస్తుంటారా బర్త్డేకి? ప్రతి ఇయర్ వస్తూనే ఉంటా. మే 20కి ఇక్కడనే ఉంటా, అన్న బర్త్డే కోసం వాళ్ళ హౌస్ కాడనే ఉంటా. ప్రతి ఇయర్ వచ్చి వెళ్ళిపోతూనే ఉంటా. పోయినసారి అయితే సార్ కనిపించింది, ఈసారి అయితే సార్ కనిపించలేదు.
ఇప్పుడు ఎన్నిసార్లు వచ్చారు? ఇప్పుడు ఎన్ని బర్త్డేస్? నేను రాబట్టి 6 years నుండి వస్తున్నాను సార్. అవునా? ఎప్పుడైనా బయటకు వచ్చి ఫ్యాన్స్కి హాయ్ చెప్పడం బర్త్డే రోజు ఎప్పుడైనా జరిగింది? లేదు కానీ మామూలు ఈవెంట్లోన అలాగైతే చూసాము. పోయినసారి అయితే ట్యాంక్స్ ఇవ్వడానికి కూడా వెళ్ళినా కానీ అవకాశం రాలేదు. దేవరం మన డీజే టిల్ అన్న ఈవెంట్కి వచ్చిన రోజు కూడా ట్రై చేసినాం కానీ కుదరలేదు. ఫీల్ అవుతుంటారా బర్త్డేకి వచ్చినప్పుడు కనిపించకపోతే? ఫీల్ ఏం కావం సార్, ఆయన బిగ్ ఫ్యాన్ కాబట్టి ఆయన ఏదో ఒక రోజు కలుస్తాడు అనే ఆశ. ఫీల్ కావడం అయితే ఏం లేదు. ఎలా ఉంది దేవరా సాంగ్? హీరో సాంగ్ హైలైట్ ఉంది. నెక్స్ట్ గట్టిగా కొట్టుకుపోతున్నాడు అన్న. అంటే ఆచార్య తర్వాత కొరటాల శివ దేవరాని ఒక మంచి స్క్రిప్ట్తో డిజైన్ చేశారు. మంచి స్క్రిప్ట్తోనే ఇంకా అలా ఇలా కాదు నెక్స్ట్ లెవెల్ ఉండిపోతుంది దేవరా. సరే పక్క గట్టిగా కొట్టుకుపోతున్నాం, వేరే లెవెల్ ఉండిపోతుంది దేవరా మూవీ. పుష్ప గేమ్ చేంజర్ దేవరా ఏ సాంగ్ మీకు బాగా నచ్చింది? ఐఎమ్ నాట్ ఇంట్రెస్ట్. ఏ సాంగ్ బాగా నచ్చింది మూడిట్లో? నాకేం ఎవరు నేమ్ నేను చూడలేదు కానీ ఓన్లీ ఎన్టీఆర్ ఫ్యాన్ బ్రో నేను. పుష్ప చూడలేదా? చూడలేదు నేను. పుష్ప ఓన్లీ ఎన్టీఆర్ మూవీస్ మాత్రమే చూస్తాను. గేమ్ చేంజర్ సాంగ్ వినలేదా? వినలేదు అన్న. ట్రిపుల్ ఆర్ చూసావా? చూసావా? అందులో రామ్ చరణ్ ఉంటారు కదా, రామ్ చరణ్ ఇద్దరు బాగుంటుందా? విష్ చేయాడు ఈ రోజు, అంటే ఎవ్రీ బర్త్డేకి ఇద్దరు విష్ చేసుకుంటారు, మంచి బ్రదర్స్ లా ఉన్నారు. సో మీకు అట్లా ఫ్యాన్స్ అట్లా ఉండదా? రామ్ చరణ్ అంటే అభిమానమే, వాళ్ళిద్దరు బ్రదర్స్ గా మంచిగా ఉంటారు కాబట్టి. సినిమాలు తక్కువనా, ఎన్టీఆర్ సినిమా వచ్చిందంటే ఇంకా నైట్ మొత్తం ఇంకా ఆ రోజు ఇంకా ఎంజాయ్ ఉంటుంది. బాలయ్య సినిమాలు చూస్తావా? వాళ్ళు నందమూరి తారక్ ఫ్యామిలీ మొత్తం చూస్తా. ఫ్యామిలీ మొత్తం కళ్యాణ్ రామన్న మూవీస్ చూస్తా, బాలకృష్ణ సార్ మూవీలు చూస్తా, ఎన్టీఆర్ సార్. సో ఇంకంటే ఈ పొలిటికల్ ఎంట్రీ గురించి ఏమంటావు? ఇప్పుడు ఈ సపోర్ట్ చేయలేదు టీడీపీకి అని చెప్పి చాలా మంది ట్రోల్ చేశారు, నెగిటివ్గా మాట్లాడారు. దాని గురించి నేను మాట్లాడుకున్నా. ఇప్పుడల్లా మీకు ఫ్యాన్గా పొలిటికల్ ఎంట్రీ ఇస్తే బాగుంటుందని అన్నట్టు ఏమైనా అనిపించింది? ఇప్పుడల్లా కదా, ఆయన వచ్చే టైంకి ఆయన వచ్చే టైం బట్టి ఆయన వచ్చేస్తాడు. దాని గురించి ఎటువంటి డౌట్ లేదు. నెక్స్ట్ ఇంకా ప్రశాంత్ నీల్ మూవీ గురించి ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా? దాని గురించి ఎక్స్పెక్టేషన్ ఇంకా ఏం అనుకోలేదు. ఇంకా మనకు అంత టైటిల్ అని వైరల్ అవుతుంది కదా, డ్రాగన్ అని చెప్పేసి ఈరోజు రివీల్ చేస్తారని అంటున్నారు కానీ ఏం దాని పెద్ద చూడలేదు. కానీ ప్రజెంట్గా అయితే ఇప్పుడు అయితే ఫుల్ దేవరా మూవీ గురించి ఆలోచిస్తున్నా. ఎప్పుడు రిలీజ్ అవుతా, ఎప్పుడు చూద్దాం? ఎప్పుడు ఐఎమ్ వెయిటింగ్. ఎన్టీఆర్లో మీకు బాగా నచ్చిన క్వాలిటీ ఏంటి? ఆయన స్పీచ్లు మంచి స్పీచ్లు. ఆయన ఏ స్పీచ్కి వచ్చినా కూడా మంచిగా చెప్తాడు. ప్రతి ఫ్యామిలీ గురించి, ప్రతి ఫ్యాన్స్ గురించి కూడా మంచి చెప్తాడు. ఇంకోటి వచ్చేసి ఆయన మూవీలు కూడా చాలా నాకు నచ్చాయి. విజయనగరం అండి మాది. ఓకే, విజయనగరం నుంచి వచ్చారా? విజయనగరం అంటే ఇక్కడ నల్గొండలో ఉద్యోగం చేస్తున్నా, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చా. ఎన్టీఆర్ ఏం చేస్తుంటారు? మేము ఉద్యోగం చేస్తున్నామండి ఫార్మా కంపెనీలో. ఎన్టీఆర్ అన్ని ఎలాగైనా కలవాలనేసి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చానండి. ఇదే ఫస్ట్ టైం అంటే అంతకుముందు మామూలు టీవీలో చూసా, ఎంత క్రౌడ్ ఉంటుంది మా అన్న అనేసి. ఇప్పుడు ఈ సంవత్సరం ఎలాగైనా కలవాలి, రావాలి అని పట్టుదల మీద ఇప్పుడు వచ్చానండి. మరి ఇక్కడ అంటే ఏం లేదు కదా? ఇక్కడ ఏం లేవండి, మరి మాకు తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది, మేము ఎలాగైనా రావాలి కలవాలని వచ్చాను అన్న బర్త్డే. ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే నేను ఒకలాగా ఎక్స్పెక్ట్ చేసుకున్నానండి. ఇక్కడికి వచ్చిన తర్వాత అన్న లేరని ఎప్పుడు తెలిసిందో అప్పుడు కొంచెం అప్సెట్గా ఫీల్ అవుతున్నాను. అన్న ఉంటే ఇంకా వేరే లెవెల్గా ఉందును, ఇంకా ఎక్సలెంట్గా ఉందును. చాలా బాగుంది నేను అన్న ఉంటే. జాతరలాగా ఉందినండి అన్న ఉంటే. ఎన్టీఆర్ మూవీస్లో బాగా నచ్చిన మూవీ ఏంటి? ఎన్టీఆర్ అంటే నాకు ఒక్కడే కాదు, అన్ని ఇష్టం ఉంటాయి. ఎన్టీఆర్ అన్న, బాలకృష్ణ అన్న, కళ్యాణ్ రామ్ అన్న, ముగ్గురు పక్కా చూస్తానండి. వీళ్ళ ముగ్గురు అన్ని సినిమాలు నాకు ఇష్టం అండి. ఒక్క సినిమా లేదండి. వాళ్ళందరూ కలిసి ఒక మూవీ తీయాలన్నా నాకు ఎప్పటి నుంచి ఉందండి, వాళ్ళ ముగ్గురు కలిసి ఒక సినిమా పక్కా తీయాలని నాకు ఎప్పటి నుంచో కోరికండి. మరి వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి, సరైన స్టోరీ ఉండాలి, ఇంకా డైరెక్షన్ బాగుంటే, మంచి స్టోరీ ఉంటే అప్పుడు ఆయన ముగ్గురు ఒప్పుకుంటే తీస్తారండి. దేవరా లుక్ ఎట్లా అనిపించింది? దేవరా లుక్ అంటే నువ్వు మామూలు లేని వేరే లెవెల్ అండి. అది ఎక్స్పెక్ట్ చేయలేని లుక్ అండి. అది ఎంత బాగుందంటే కొరటాల శివ ఇప్పుడు మన ఆచార్య ఫ్లాప్ అయిందండి. దానికి తగ్గట్టు ఈసారి ఎన్టీఆర్ ఎలాగైనా భారీ హిట్ కొడాలని చాలా అంచనాలుగా ఉన్నామండి, వెయిట్ చేస్తున్నామండి. దేవరాగా మనం ఎప్పుడైనా 5 అన్నారు, పోస్ట్ పోన్ అయింది. ఇప్పుడు అక్టోబర్ 10 అది ఎలాగైనా భారీ హిట్ అవుతుందండి. బ్లాక్ బస్టర్ హిట్ చేస్తాం మేము ఫ్యాన్స్. పుష్ప లుక్, గేమ్ చేంజర్ లుక్, దేవరా లుక్, 3 లుక్స్లో ఏ లుక్ బాగుంది? ఏ మూవీ కోసం బాగుందండి? నేను దేవరా కోసం వెయిటింగ్ అండి. ఏ సినిమా వచ్చినా సరే నాకు దేవరా కావాలండి. 3 సాంగ్స్ ఏ సాంగ్ బాగా రిపీటెడ్ మోడ్లో ఉంది? 3 సాంగ్స్ అంటే నేను నిన్న చూసిన సాంగ్ కూడా బాగుందండి.
దేవరా సాంగ్ బాగుందండి. ఎన్టీఆర్ ఫ్యాన్. నాకు ఏదైనా ఎన్టీఆర్ సినిమా వచ్చి చాలండి. సాంగ్ బాగుండే నాకు నచ్చుతాయండి. ఎవరికి నచ్చినా కానీ అసలు నాకు నచ్చుతుంది ఎన్టీఆర్ సాంగ్ అయినా సినిమా అయినా. నాకు అంత ఇష్టం ఎన్టీఆర్ అంటే. మాది ప్రాపర్ ఆంధ్ర అన్న. ఆంధ్ర. ప్రజెంట్ ఆంధ్ర నుంచి వచ్చారు, ఇక్కడ ఉంటున్నారా? ప్రజెంట్ అయితే నైట్ ఆంధ్ర నుంచి వచ్చాము, కొంచెం తెలిసిన వాళ్ళ ఇంటి దగ్గర ఉంటున్నాం. ఓకే. బర్త్డే విష్ చేయడానికి చూడడానికి నైట్ వచ్చామన్న, నైట్ అవ్వలేదు అందుకని చెప్పి మళ్ళీ మార్నింగ్ నుంచి అలా నైట్ కూడా ఇక్కడే వెయిట్ చేశారా? వెయిట్ చేసామన్న. నైట్ కూడా కనిపించలేదు. అందుకే కొంచెం ఏమన్నా చిన్న ఆస్తో ఏమైనా కనిపిస్తాడేమన్నా ఆస్తో వచ్చాము. అలా ఇంతకు ముందు వచ్చారు ఎప్పుడైనా? ఇంతకు ముందు అంటే 3 years నుంచి అలా వస్తానున్నాం. ఎవ్రీ బర్త్డే వస్తా ఉన్నారు, ఎప్పుడు కనిపించలేదు? ఒకసారి లాస్ట్ ఇయర్ కనిపించాడు. అంటే వెళుతున్నా లేదా బయటకు వచ్చి ఏమన్నా? లేదు, లాస్ట్ ఇయర్ మన కార్ మీద బయటకు వచ్చాడు, అప్పుడు కనిపించారు ఒకసారి. అంతగా ముందు అయితే కనిపించలేదు, ఇప్పుడు ఒకసారి కనిపించలేదు. చూస్తున్నాం ఏమైనా కనిపిస్తారేమో. ఎన్టీఆర్ మూవీస్లో మీకు బాగా నచ్చిన మూవీ? నాకైతే అదుర్స్ అన్న. అదుర్స్. ఓకే. అదుర్స్ మాస్. బాగా నచ్చిన క్వాలిటీ ఏంటి? ఆయన ప్రతిదీ క్వాలిటీ అన్న, ఒక క్వాలిటీ అని చెప్పేది లేదు, ప్రతి ఒక్క క్వాలిటీ కూడా నచ్చింది. దేవరా లుక్ ఎట్లా అనిపిస్తుంది? బా అడగవలసింది అడిగావన్నా, ఓర మాస్ అంటే. సాంగ్ ఎట్లా అనిపిస్తుంది? సాంగ్ ఒక్క సినిమాని ఒక సాంగ్లో చూపించారు మన అనిరుద్ధ్ అయితేనే, అందులో డౌట్ లేదు. మాస్ మామూలుగా లేదు సాంగ్లో అయితే. ఆచార్య తర్వాత మరి హిట్ కొడతారంటారు? హిట్ కాదు, బ్లాక్ బస్టర్. ఆయన నిలబెట్టినాకే అన్న వెళ్ళాడు, ఎన్టీఆర్ అన్న ఆయన నిలబెట్టినాక వెళ్ళాడు. నిలబెట్టినాకే అంటే లాస్ట్ మన ఇది ఉంది కదా ఆచార్య, అది కొంచెం ఫ్లాప్ అది ఇది అన్నారు కదా, అది కొంచెం డైరెక్టర్నే మన కొరల శివ గారు లేపనాకి వెళ్ళారు. అంటే యాక్చువల్గా హీరోస్ డైరెక్టర్ది చెక్ చేసుకుని బిఫోర్ మూవీ హిట్ కొట్టారా లేదా, ఏ సినిమా ఉంది అనేది చెక్ చేసుకుని చేస్తూ ఉంటారు అంటుంటారు కదా. సో బట్ ఇక్కడ డిజాస్టర్ అయినా కానీ ఛాన్స్ ఇచ్చారు. అది అన్న గ్రేట్. అది అందులో క్వాలిటీ అన్నావు కదా, ఆ క్వాలిటీలో మనం ఇది అర్థం చేసుకోవాలి. అన్న అలాంటి వాడు అన్నారు అట్లా. గేమ్ చేంజర్ రామ్ చరణ్ లుక్, పుష్ప అల్లు అర్జున్ లుక్, దేవరా ఎన్టీఆర్ లుక్, 3 లుక్స్ కంపేర్ చేసుకుంటే మీకు ఏ లుక్ బాగా సెట్ అయింది అనిపిస్తుంది? అందులో అయితే మనకు కొంచెం దేవరా ప్రాపర్. నేనైతే అల్లు అర్జున్ ఫ్యాన్ అన్న. అల్లు అర్జున్ ఫ్యాన్ నేనైతే. కానీ నాకైతే దేవరాలో మన బ్లాక్ డ్రెస్ వేసుకున్నాడు కదా, అది బాగా నచ్చింది అన్న లుక్. పుష్ప లుక్ ఎలా ఉంది మరి? పుష్పాలు అయితే మా ఫ్యాన్స్ మేము చెప్పుకునేది ఉంటుంది, కానీ నచ్చడం అయితే మనకి దేవరాలు అయితే ఆ లుక్ బాగా నచ్చింది నాకు అట్లా. సో ఇంకా అంటే పొలిటికల్ ఎంట్రీ గురించి కూడా చాలా మంది మాట్లాడారు, ఇప్పుడు సపోర్ట్ చేస్తుంటే బాగుండేది అని చెప్పేసి. సో దాని గురించి ఏమంటారు? 2029లో సీఎం నెక్స్ట్ సీఎం ఎన్టీఆర్ సీఎం కన్ఫర్మ్. టీడీపీ నుంచా? కన్ఫర్మ్. మేము ఆంధ్ర సేమా? ఓకే. ఎలా అనిపించింది దేవరా లుక్? ఎలా ఉంది? చాలా బాగుందన్న. ఏంటి మీదేంటి దేవరా స్టైల్ ఏంటిది? ఎలా ఉంది లుక్? బాగుందా? సూపర్ అన్న. సాంగ్ ఎలా ఉంది? అబ్బో మాల్ లేదన్న, చాలా బాగా ఎంజాయ్ చేసాం నైట్ అయితే మేము. ఓకే. నైట్ అంతా వింటూనే ఉన్నారా? అవునన్న, ఇప్పుడు కూడా బండి మీద వచ్చినట్టు కూడా వింటా ఉన్నాం అన్న, మాల్ లేదు. బర్త్డే విష్ చేయడానికి? అవునన్న, నైట్ వచ్చాం, ఇప్పుడు కూడా వచ్చాం. మీకు బాగా నచ్చిన మూవీ ఏంటి ఎన్టీఆర్ మూవీ? సింహాద్రి అన్న, అక్కడ నుంచి ఫ్యాన్స్ నేను ఎక్కువ. సింహాద్రి చూసారు ఎప్పుడైనా ఎన్టీఆర్ దగ్గర నుంచి? ఒకసారి ముందుసారి బర్త్డేకి చూసాం, కారులో వెళ్తుంటే చూసాం అంతే. అంటే దేవునికి వెళ్ళడం కూడా కొన్ని రోజులు ఉంటాయి కదా, మేము వెయిట్ చేసాం. ఈసారి కూడా అవుతుంది అవుతా తెలియదు, మరి వచ్చామని. వార్ 2 కూడా చేస్తున్నారు అక్కడ హృతిక్ రోషన్తో. సో దాని గురించి మీ ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా ఉన్నాయా? అన్న నటన గురించి చెప్పుకోగలదు అన్న, ఇంకా అన్న హృతిక్ రోషన్ పక్కన ఎట్లా ఉంటారంటారు? సూపర్ అన్న, ఆయన నటన అయితే ఇంకా మామూలుగా ఉండదు, సౌందర్యాలే. ఇంకా ఇంతకు ముందు RRR చేస్తే అంటే క్యారెక్టర్ సైడ్ క్యారెక్టర్ అది ఇదని ట్రోల్ చేశారు, చాలా మంది నెగిటివ్ కామెంట్స్ కూడా చేశారు. అప్పుడు ఈ వార్ 2 కూడా అట్లా అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందంటారు? కొంతమంది అన్ననే తగ్గించడానికి ట్రై చేశారు, కానీ వాళ్ళ అవ్వలేదు. ఆల్రెడీ కొమర భీమ్ సాంగ్ ఇలాంటివి అన్నీ చూసి కొంతమందికి ఎలా ఉన్నది అన్నది మన మాటలో చెప్పక్కర్లేదు, అన్నీ చూసే ఉన్నారు కదా, మామూలు లేదా. కొంతమంది ఉంటారు కదా అలా చేస్తూనే ఉంటారు. మళ్ళీ రామ్ చరణ్ ఎన్టీఆర్ కాంబినేషన్లో మూవీ రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను పక్క. వాళ్ళిద్దరు ఫ్యాన్స్ మంచిగా ఉన్నది, వాళ్ళిద్దరు పక్క రావాలని నేను అనుకుంటున్నాను. దాంతోపాటు అల్లు అర్జున్ ఎన్టీఆర్ చేస్తే ఇంకా బాగుంటుందని ఇంకా అనుకుంటున్నాను. సాంగ్ రిపీట్ మోడ్లో వింటున్నారు, ఎక్స్పెక్టేషన్స్ పెరిగినాయి. సాంగ్ దేవర ఇంకా హిట్ అని మాకు కన్ఫర్మ్ అయిపోయింది అన్న. ఆ సాంగ్లో సినిమా ఎలా ఉంటుంది ఏంటని అన్నీ చూపించేసాడు. ఇంకా మళ్ళీ కొళ్ళు మూసుకుని ఉడకొచ్చి ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా.
ఎక్కడి నుంచి వచ్చారు? గుంటూరు నుంచి. ఓకే. ఎన్టీఆర్ని చూడడానికి? ఎన్టీఆర్ని చూడడానికి. ఇదే ఫస్ట్ టైం ఇంతకు ముందు వచ్చారు? లేదు, సెకండ్ టైం. ఫస్ట్ టైం వచ్చా కానీ కలవలేదు. అప్పుడు కనిపించలేదు. ఇప్పుడు కనిపించలేదు. సెకండ్ టైం వచ్చి. సో ఎట్లా అనిపిస్తుంది మరి? ఎగ్జైటింగ్గా ఉంది. అంటే కనిపించట్లేదు కదా వచ్చినా కానీ. వచ్చేంత వరకు వెయిట్ చేస్తాం. ఇక్కడే వెయిట్ చేస్తాం. ఎలా వచ్చారు మీరు? బైక్ మీద వచ్చాం. గుంటూరు నుంచి బైక్ మీద వచ్చారు? గుంటూరు నుంచి బైక్ మీద వచ్చాం. ఇప్పుడు మరి కనిపించే వరకు ఇక్కడే ఉంటారా? ఇక్కడే ఉంటాం. రైట్. ఏ మూవీ చూసిన తర్వాత మీకు బాగా అంత అభిమానం పెరిగింది ఎన్టీఆర్ అంటే? చిన్నప్పటి నుంచి ఉంది 9 years నుంచే ఎన్టీఆర్ నుంచి అభిమాని. మా చిన్నప్పటి నుంచి. ఎన్టీఆర్లో నచ్చేది ఏంటి మీకు బాగా? యాటిట్యూడ్. ఓకే. సో ఇప్పుడు దేవర మరి సాంగ్ అయిన తర్వాత మీ ఎక్స్పెక్టేషన్ పెరిగిందా? చెప్పాడు కదా కాళ్ళు వేసుకొని తిరగాలి, అలానే ఇది కూడా ఎగరేసుకుంటున్నారు ఇప్పటి నుంచి? అంతే, ఇప్పటి నుంచి ఎగరేసుకుంటాం. సో అండ్ ఇంకా ఇప్పుడు వార్ 2 కూడా రాబోతుంది. నెక్స్ట్ వార్ 2 కూడా చేస్తున్నారు కదా ఆయన. వార్ 2 ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి హృతిక్ రోషన్తో కాంబినేషన్? అదే అంతే భయ, కాంబినేషన్ బాగుంటుంది. అంటే ఫిట్నెస్ పరంగా అయితే బాగుంటుంది ఎన్టీఆర్. అటు హృతిక్ రోషన్ కూడా ఫిట్నెస్ పరంగా బాగుంటుంది. ఆల్రెడీ వార్ 1 అయింది కదా, వార్ 2కి. RRR టైంలో కొంచెం నెగిటివ్ కామెంట్స్ వచ్చినాయి, కొంచెం క్యారెక్టర్ ఏదో తక్కువైందని అట్లా. ఏం లేదు, ఈ విషయంలో అట్లా ఏమైనా జరుగుతుంది? అసలు ఏం జరగదు, కాళ్ళు ఎగరేసుకొని తిరుగుతాం ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరం అంతే. పుష్ప 2 గేమ్ చేంజర్ దేవరా ఏ మూవీ కోసం ఈగర్లీ వెయిటింగ్? చెప్పాలంటే ఇంకా అల్లు అర్జున్ పుష్ప 2 అంతే. ఎందుకు పుష్ప 2? ఎన్టీఆర్ ఫ్యాన్ అయ్యిండు, పుష్ప 2 కోసం వెయిటింగ్? అలా ఏం లేదు, ఇంకో ఎన్టీఆర్ తర్వాత ఇష్టమైన వాళ్ళు ఎవరంటే అల్లు అర్జున్ నాకు. అంటే ముందు పుష్ప 2 కోసం వెయిట్ చేస్తాను, ఎన్టీఆర్ కోసం వెయిట్ చేస్తాను. మూవీస్లో స్టార్టింగ్ ఎన్టీఆర్దే రావాలని కోరుకుంటున్నాం, కానీ అది ఇప్పుడు కాదు కదా. సో పుష్ప 2 వెయిటింగ్. ఏం చేంజర్ అంత ఇంట్రెస్ట్ లేదు భయ. అంటే చూడను రామ్ చరణ్ అంతగా. ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ గురించి ఏమనుకుంటున్నారు? ఈ మధ్యన అంటే సపోర్ట్ చేయలేదు, ప్రచారం చేయలేదు, అసలు దేని గురించి మాట్లాడలేదు అని. అది తన పర్సనల్ భయ. అది ఫ్యాన్స్గా రావాలని కోరుకుంటున్నాము, కానీ తన పర్సనల్. అది తను రావాలనుకుంటే వస్తాడు, వెళ్ళాలనుకుంటే వెళ్తాడు. ముందు తన సినిమా ఎంట్రీ దాంట్లో హైలో ఉండాలి కదా, తర్వాతే పొలిటికల్ ఎంట్రీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.